అల్ఫలా విశ్వవిద్యాలయం ఇప్పుడు అది యూనివర్సిటీ కాదు, ఉగ్రవాదుల డెన్. అందుకే మెల్లిగా ఖాళీ అవుతోంది. చాలా మంది యూనివర్సిటీని వదిలి వీళ్లకు వెళ్లిపోతున్నారు. మున్ముందు క్లాసులు ఉంటాయా ఉండవా క్లారిటీ లేకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఢిల్లీ పేలుడు ఘటనలో ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం, తాజాగా మరో 2 వైద్యులను అరెస్టు చేయడంతో విశ్వవిద్యాలయంపై మరింత నిఘా పెరిగింది. క్యాంపస్ ఉగ్రవాదుల డెన్గా మారడంతో స్టూడెంట్స్ అంతా అయోమయంలో పడ్డారు. అరెస్టైన 2 ప్రధాన నిందితులు ఉమర్ నబీకి స్నేహితులని గుర్తించారు. క్యాంపస్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్రకుట్ర జరిగిందని భావిస్తున్న దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు రికార్డులను పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి. అనుమానిత విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న అనేక మందికి యూనివర్సిటీతో సంబంధం ఉండటంతో ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. మరో కారు కూడా ఈ క్యాంపస్లో లభ్యం కావడంతో ఇన్వెస్టిగేషన్ సీరియస్గా కొనసాగుతోంది. ప్రస్తుతం యూనివర్సిటీలో సిచ్యువేషన్ చూసి మిగతా విద్యార్థులు భయపడిపోతున్నారు. చాలా మంది యూనివర్సిటీని వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఫర్దర్ క్లాసులు ఉంటాయా ఉండవా క్లారిటీ లేకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది.